ఇప్పుడు ఇది మొత్తం రిపేర్ చేయాలి. ఎందుకు ఇది వందల వెహికల్స్ పోతుంటాయి రోజు. సేఫ్టీ ఎన్ని రోజులు 3 నెలలు నేను చూడబట్టి 2 నెలలు అవుతుంది వాగొచ్చి. 2 నెలల నుంచి వాగొచ్చింది. ఇప్పటికీ ఇది ప్రాబ్లం పోతలేదు. నిజామాబాద్ జిల్లా ఇందల్వై మండల్ టోల్గేట్, ఇందల్వై టోల్గేట్ వద్ద అతి ప్రమాదకరమైన గుంత ఉంది. ఈ గుంత ఇటు నుంచి కెమెరా, ఈ గుంత ఉంది. నేషనల్ హైవే 44 చెప్పుకోవడానికి 44, కానీ ఈ టోల్గేట్ వద్ద ఈ హైదరాబాద్ రోడ్ నుంచి ఇక్కడికి మామూలు కలెక్షన్ మినిమం సగం ట్రక్ నిండా డబ్బులు కలెక్షన్ చేస్తారు రోజు ఈ టోల్గేట్ సిబ్బంది. మరి ఇంత నిర్లక్ష్యమా? ఇంత ప్రాణాలతో చిలగాటమా? ప్రజల ప్రాణాలతో చిలగటమా? ఏ మినిస్టర్, ఏ ఎమ్మెల్యే ఏం చేస్తుండే, ఏ కలెక్టర్ ఏం చేస్తుండే? అందరు ఇనగానే పోతుంటారు. మరి ఎందుకు ఇది ఈ సేఫ్టీ పెట్టిరు? ఎందుకు ఎన్ని రోజులు అవుతుంది? నెల 15 నుంచి సేఫ్టీ లేదు, మన్ను లేదు. ఎందుకు ఈ ప్రజల ప్రమాదం? మీ సొంత డబ్బులు పెట్టకండి బాబు, మీ సొంత డబ్బులు పెట్టకండి. ప్రజల నుంచి వచ్చిన ట్యాక్సీల ద్వారా వచ్చిన డబ్బు మాత్రమే ఖర్చు పెట్టండి. మీకంత సీన్ లేదు. మీరు చేతుల నిండా రూపాయి పెట్టే హక్కు లేదు. కానీ మీకు ప్రజల నుంచి వచ్చిన డబ్బు వచ్చిన ఆ యొక్క ప్రజల యొక్క వచ్చిన ట్యాక్సీ నుంచి వచ్చిన ఆ యొక్క డబ్బు నుంచి వచ్చిన ఖర్చు పెట్టి రిపేర్ చేయడానికే కారణమా? ఈ టోల్గేట్ సిబ్బంది ఏం చేస్తుంది? అగ్రిమెంట్ 20 సంవత్సరాలు తీసుకున్నారు. ఇప్పటికీ రోడ్ రిపేర్ 2 నెలలు అవుతుంది. మినిమం ఏదైనా ప్రమాదం జరగగానే ఫోటోలు, సెల్ఫీలు తీస్తారు. కలండి ఇలాంటివి ఎవరైనా తీశారా? తీయరు. మొన్న ప్రెస్ ప్రమాదంలో కాలిపోతుంటే వీడియోలు తీశారు, కానీ ఒక్కడైనా ప్రమాదాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయలేదు. ఇంతకింద చేవెళ్ళ దగ్గర ఒక బస్సు యాక్సిడెంట్ అయింది. కాబట్టి తక్షణమే ఈ యొక్క గుంతను పూడ్చాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. అన్న నమస్కారం అందరికీ. అన్న ఈ గుంత చూడు, ఇది గన్నారం దగ్గర టోల్గేట్ దగ్గర ఈ గుంత చూడు ఎట్లుంది. మన గన్నారం దగ్గర ఈ టోల్గేట్ దగ్గర ముందే ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి, ఎన్నో ప్రాణాలు కూడా పోయినాయి. మనం చూసిందే. ఈ గుంత కూడా వచ్చి వాగొచ్చి ఇందల్వై చెడు నుంచి వాగొచ్చి 2 నెలలు అవుతుంది మినిమం. ఇది వరకు ఎవరు పట్టించుకున్నది లేదు. ఉన్నతాధికారులు కానీ టోల్గేట్ సిబ్బంది కానీ ఎవరు పట్టించుకున్నది లేదు. ఇవి కొంచెం పట్టించుకొని అధికారులు కానీ టోల్గేట్ సిబ్బంది కానీ ఇంకా టోల్గేట్ కానీ మాత్రం ఇక్కడనే దగ్గరనే ఉన్నది. ఇంకా దూరం ఉంటే ఇంకా ఎవరు పట్టించుకొని పోరు. ఇక మన మంది తిరిగే దగ్గరనే ఉండి కూడా ఇది పట్టించుకోవడం లేదు. దీంట్లో ఇక్కడ ఎంతోమంది చనిపోతారు. మన ఆ గన్నారం మన గన్నారం చేయి వద్దనే ఎన్నో ప్రాణాలు పోయింది. గన్నారం చేయి దగ్గరనే ఎంత పెద్ద ఉంది. ఎవరు పట్టించుకున్నది లేదు. ప్రజలు కానీ అధికారులు కానీ. ప్రజలు ఈ టోల్గేట్ సిబ్బంది మన ప్రజలు కూడా టోల్గేట్ సిబ్బంది వాళ్ళకు చూపించి వాళ్ళతో మాట్లాడాలి. మన గన్నారం ప్రజలు కూడా ఇది ఎంత పెద్ద ఉంది చూడు, ఎన్నో ప్రాణాలు పోతాయి. ఇక్కడ ఎవరు పట్టించుకున్నది కూడా లేదు. ఏ మీడియా కూడా పట్టించుకున్నది లేదు, అధికారులు కూడా పట్టించుకున్నది లేదు, టోల్గేట్ సిబ్బంది కూడా పట్టించుకున్నది లేదు. నా పేరు కిషన్. గ్రామం గన్నారం, ఇందల్వై మండలం. ఇక్కడ గన్నారం గ్రామం కాడ ఇంతకుముందు నెల కింద పెద్ద బాగా బాగు వల్ల కుంగిపోయింది. ఇక్కడ కుంగిపోయేది నెల 15 నెలలకి వస్తుంది. ఇంకా దీన్ని బాగు చేయడం లేదు. ఇక్కడ అంత డేంజర్ పెట్టారు. ఒకవేళ ఇద్దరు ఫ్యామిలీ కానీ వాళ్ళు వస్తే ఇక్కడ పడిపోయే ఛాన్స్ ఉన్నది. ఈ మరి జల్దిగా కొంత చర్య తీసుకోవాలని మన భూపతి రెడ్డి కానీ వాళ్ళని తీసుకోవాలని
కోరుతున్నాము. అదే ఇక ఏమైనా అయిందో అనుకో ప్రాబ్లం అవుతుంది. పిల్లలు ఇలా జారిపడ్డా అనుకో పిల్లలు పడిపోతారు సార్. ఇది మంచిగా లేదు, ఒక గొప్పది సార్. మీకు ఒక ధన్యవాదాలు చెప్తున్నా. ఇది జల్దీ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. చెప్ సార్, ఇది ఆగస్టు నెల అవుతుంది. ఇది ఆగు ఇది కుంగిపోయింది. బస్సులకు అయినా మనుషులకైనా ఇష్టం ఉన్నది. మరి ఇది ఎందుకోసం చేపిస్తలేరు మీరు సార్? ఏంది ఇది? ఇది టోల్గేట్ దగ్గర ఉన్నది. ఏ బస్ వచ్చినా ఏదైనా బండి వచ్చినా మొత్తం ఇది పోయింది, ఆగు పోయింది. దీన్ని ఎందుకోసం మీరు పట్టించుకుంటలేరు? ఎందుకోసం మీరు పట్టించుకుంటారు సార్? దీన్ని పట్టించుకొని కంపల్సరీ దీన్ని చేయవలసింది చెయ్యండి. నాది రూపాయనాయక్ తండా. ఈ టోల్ ప్లాజా వల్ల ఈ వాగు పోయిన నుంచి ఇక్కడ రోడ్ పగిలింది. దీనికి పట్టించుకుంటలేరు. టోల్గేట్ ఈ గన్నారం కాడ సీసీ కెమెరా కూడా వాగులో కొట్టుకుపోయింది. అప్పుడు దాన్ని కూడా పట్టించుకోలేరు. డబల్ లారీ ఆ స్టేజ్ రోడ్ పగిలింది. బైక్ ఏ విధంగా సైడ్ కొట్టినా లారీ కింద పడతాం. కాబట్టి టోల్గేట్ వసూలు చేయడానికి రెడీ ఉన్నారు, కానీ రిపేర్ చేయడానికి ముంగట వస్తలేరు టోల్గేట్ వాళ్ళు. మళ్ళా ఏ విషయానికి కూడా వాగు పక్క పొంటి ఉన్న జాగ్రత్త చేస్తలేరు. ఏది ఉన్నా పబ్లిక్ సంస్థని పట్టించుకుంటలేరు. డబల్ లారీ వచ్చినా, డబుల్ వెహికల్ వచ్చినా, కార్ బైక్ ఏదైనా చేస్తే యాక్సిడెంట్ అయిపోతుంది కంపల్సరీ. ఈ బ్రిడ్జి పక్కన పగిలింది. ఇది మేము చూస్తున్నాం. నెల 15 రోజులే. అప్పుడేమో కొద్ది చేస్తారని చెప్పి బయట సైడ్ ఉంటే తొందరగా చేస్తారు. ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర బ్రిడ్జు కాడ, అది కూడా బ్రిడ్జు దగ్గర ఉంది. వేరే సైడ్ ఉంటే ఏమైనా ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఇది తొందరగా చేయాలి. మాట్లాడాలి. ఇక్కడ టోల్గేట్ దగ్గర పగిలిపోయిందే పట్టించుకుంటలేరు. దగ్గి గుట్టలా ఏడైనా ఉంటే వీళ్ళు పట్టించుకునేటోళ్ళ. ఏదైనా ఉంటే టోల్గేట్కి సంబంధించి పని చేస్తలేరు వీళ్ళు. ఇక్కడ ఉన్న దగ్గరికే రిపేర్ చేస్తారు. రేపు గుట్టలా ఏదైనా జరిగితే అప్పుడు ఒక్క రిపేర్ చేయకుండా ఇక్కడ దగ్గరే చేస్తలేరు, అక్కడ చేస్తారని ఏం నమ్మకం వీళ్ళ మీద. ఈ టోల్గేట్ వాళ్ళ దగ్గర ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఈడ నా పేరు గంగాధర్, మాది గన్నారము. ఈ వాగొచ్చి నెల 15 రోజులు అవుతుంది. గుంత పడ్డది ఇక్కడ. గుంత ఇప్పటికి పూడ్చలేదు గుంత. మళ్ళీ ఎందుకంటే ఇక్కడ నుంచి డబ్బులు కదా, ఇప్పుడు బండ్లు 2 లారీలు గిన పోతే మళ్ళీ ఇక్కడ నుంచి బైకులు గిన పోయేటోళ్ళకి ప్రమాదంగా ఉంది. ఇది తొందరగా ఊడిపిచ్చేసి దీన్ని క్లియర్ చేయాలని కోరుకుంటున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన గన్నారము టర్నింగ్ దగ్గర సీసీ కెమెరా లేదు. ఆ సీసీ కెమెరా కొద్దిగా తొందరగా పెట్టించగలరని మా యొక్క మనవి. నా పేరు దశరథ్. మాకు హైవే రోడ్ ఉంది. ఇది మ్యాక్సిమము ఒక నెల అవుతుంది. ఇక్కడ చూడండి గుంత అలా ఉంది. స్కూల్ పిల్లలు పోతారు, వడ్లు తీసుకోపోతాము. ఎవరో టిప్పర్ ఇస్తే ఏమైనా వస్తుంది. ఇంకా దిగబడితే పరిస్థితి ఉంది. బ్రిడ్జి ఊరిపోయి ప్రమాదం ఉంది. వాళ్ళు ఒకటి సీసీ కెమెరా పోయింది. మా ఊళ్ళో ఏం జరిగినా కానీ మాకు ఏం తెలియకుంటుంది. ఈ గన్నారం విలేజ్ మేము బాగా కొనేస్తున్నాము. మీరు కాదు సింపుల్గా తీసుకుంటూ మేము చెప్పేది, కానీ మీకు వడ్లు నానిపై అడిగెడుతున్నాము. ఈ బాధతో విజేస్తున్నాము. అసలు ఏంది రాజకీయమా ఏంది మాకు అర్థమవుతలేదు. రాజకీయం చేస్తే చేయండి, కరెక్ట్ చేయండి. ఎవరి ప్రభుత్వం ఉన్నా మాకు ఏం పర్వాలేదు. చేసే పనులు నిదానం చేయండి. ఇట్లా గుంతలు కూడా ఏం చదవంటావు? పిల్లలు పోతారు, బడికి పోతారు అన్న పడితే ఎవరు బాధ్యత? ఎమ్మెల్యే వస్తాడా, ఎంపీ వస్తాడా, ఎవరు వస్తారు? సరే, థ్యాంక్ యూ సార్. ఒకసారి వచ్చి మా వడ్లు చూడు, మా పరిస్థితి రోజు ఓలా పనులు చచ్చిపోతున్నాం. NH44 రోడ్డున గన్నారంలో ఈ టోల్గేట్ దగ్గరలో 500 మీటర్ దూరంలో గన్నారం కలదు. ఈ బైపాస్ కొంచెం పెంచడం జరిగింది, కానీ ఇక్కడ సీసీ కెమెరా గతంలో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ఏమైనా ఇన్సిడెంట్లు అయితే ఎవరి తప్పు తెలియడానికి కూడా కావాలి. దొంగలు కూడా వస్తారు. సోమవారం దొంగలు కూడా వస్తారు చాలామంది. ఆ సోమవారం రోజు చాలా జనాలు ఉంటారు. ఏమైనా ఇన్సిడెంట్ అయితే ఇబ్బంది అవుతుంది. స్కూల్ బస్సులు రోజు ఒక 10-15 స్కూల్ బస్సులు వస్తాయి. స్కూల్ బస్సులు లెంత్ వచ్చేసి ఒక్కొక్కటి 40 ఫీట్లు 25-30 ఫీట్లు ఉంటుంది. ఆ లెంత్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఏర్పడడానికి కూడా కెమెరా కావాలా.
కెమెరా పెడదామన్నారు, మరి ఇప్పటిదాకా పెట్టలేదు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలి. NH44 కానీ టోల్ ప్లాజా వాళ్ళు కానీ టోల్ ప్లాజా వాళ్ళు నిర్లక్ష్యం వహించద్దు అని తెలియజేస్తున్నాం. బాగా ఇబ్బంది అవుతుంది. వర్షం పడడం మీద సిస్టమ్ లేదు, ఏదైనా ఏం కనబడతలేదు. ట్రాఫిక్ కానీ అక్సిడెంట్లు కానీ ఇబ్బందులు అవుతున్నాయి. ఇలా యాక్సిడెంట్లు అవుతుంది. మరి టోల్గేట్ వాళ్ళు మరి కంపల్సరీ సిస్టమ్ ఉంచాలని మేము అంటున్నాం. ఎందుకంటే అందరు ఊరకైనా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది కరెక్ట్ తీసుకోనండి అంతే. మరి రైట్, గట్టిగా. నా పేరు శ్రీకాంత్ అండి. నేను గన్నారం తాండా. యాక్చువల్లీ ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. అయితే ఇక్కడ సీసీ కెమెరా పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సోమవారం, ఎవ్రీ సోమవారం ఏమో అంగడి అవుతుంది ఇక్కడ. అందుకోసమే నేను చిన్న అభినయంతో చెప్తున్నాను. శ్రీకాంత్ అని చెప్పాలా? రైట్. నా పేరు శ్రీకాంత్ అండి. ఇక్కడ వాగు వచ్చినప్పుడు ఇది మొత్తం నీళ్ళ కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు మన 2 వీలర్స్ లేకపోతే 4 వీలర్స్ ఒకటేసారి 2 వెహికల్స్ వచ్చినప్పుడేమో ఏం కాకుండా అయిపోతుంది. ఇక్కడ ఇది చేపియాలా, ఇది జల్దీ మన ఇండల్ వేయాలని కోరుకుంటున్నాను. ఇది గన్నారం ఆ వాగు అండి. ఇట్లా సైడ్ ఉంటాయి కదా సార్. ఇది టోల్ గేట్ పరిదే కదా సార్. నేషనల్ హైవే టోల్ అంటే రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఒకటే కాదు కదా, మెయింటెనెన్స్ ఉన్నది, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. మొత్తం 60 కిలోమీటర్లు మాదే. అందులో టోల్ కానీ మెయింటెనెన్స్ కానీ నేను అనేది ఏమున్నా సార్, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరగక ముందు ఒక సూచన ఇస్తున్నాను. ఎందుకు సార్, ఇప్పుడు మొన్న బస్సు ప్రమాదం జరిగింది. అది ప్రమాదం జరగక ముందు ఇక్కడ మనకు ఆల్రెడీ కళ్ళ ముంగడ కనబడుతుంది పెద్ద గుంత. ఇష్యూ లేదు, గుంట మూర్చాము ఆల్రెడీ, డ్రిమ్మింగ్ జరుగుతుంది, మళ్ళీ కుంగిపోయింది సార్. అది వేస్తున్నారు, అదే దిగుతూ ఉంటది. అది దిగకపోతేనే మనం వయసు వదిలేసాం ఇంకో ప్లాస్టిక్ చేస్తే దిగిపోతుంది రోడ్డు. దాన్ని దిగాలని అలా ఉందిచ్చాం. అర్థమైందంటే దిగాలి, ఇంకా దిగితేనే దాన్ని ట్రైన్ చేసుకుంటారు. కానీ 1.5 month అవుతుంది సార్ వాగు వచ్చి. క్యూరింగ్ అవ్వాలి, అది క్యూరింగ్ అవుతా ఉంది. ఇప్పుడు దానికి ఆల్టర్నేట్ ఏం చేసామంటే ఇంకో పిచ్చి పార్క్ చేసిందండి మనం ఎనర్జీ. అదేంటండి ఎనర్జీ ఒక 10 పార్క్ చేశారంటే స్టోరేజ్ జరిగిపోతలేదండి. అదేం లేదు సార్, అదే మెసేజ్ మీరు ఫార్వర్డ్ చేయండి. ఫొటోస్ మీరు
వేసేయండి ఇలా మన పడదు ఉందని మీ న్యూస్ పేపర్ వేసేయండి. నేను వేస్తాను అట్లా అని. వేసుకోండి, దాన్ని నేను ఏం అనలేదు కదా. నా బాధ ఏంటి సార్, ఒక ప్రమాదం జరగకముందే మనం ఒక ముందు సూచన ఆల్రెడీ అక్కడ అన్ని పెట్టాం, మీరు చూసి దానికి సంబంధించిన నామ్స్ ప్రకారం అన్ని పెట్టండి సార్. వారంలో రోడ్డు కూడా ఇంత ఎక్కువ గమనించట్లేదు, రోడ్డు కూడా ఎలా పెట్టుకున్నా గమనించట్లేదు, అవును. బైక్ పోవడం కూడా ప్లేస్ కూడా అన్ని గమనించి చూస్తాం. అయితే ఒకటి సార్, మీరు అనేది నెంబర్ 1 టోల్ ప్లాజా ఎందుకు వచ్చింది, ఇది అన్ని ముందుగానే చేస్తారు. మన ప్రమాదం ఉంది కాబట్టి అలర్ట్ చేసాం. బోర్డు పెట్టారా చూసారా, ఎందుకు పెట్టారు? ఇప్పుడు కూడా హైవే మీద ఒక రోజు అయిపోతుంది, రోడ్ వేస్తున్నారు సార్, ఒక హైవే మీద బ్రిడ్జ్ వేస్తున్నారు, ఒక రోజులో అయిపోతుందా? సంవత్సరం నేను బ్రిడ్జ్ అంటలేదు సార్, చిన్న రిపేర్ కదా సార్. అది చిన్న రిపేర్ కాదు, బుజ్జి కుంగిపోయింది కిందకి. కుంగిపోయిందని ఎన్ని వద్దులు సార్, 1.5 month అంటే ఒక మినిమం ప్యూరింగ్ చేయాలని. అదే కదా, ఇప్పుడు ఇందులో సర్వీస్ రోడ్ ఉందా మీరు కింద, అవును, అక్కడ ఎంత డ్యామేజ్ అయిపోతుంది సార్. అది మూతున్నాం మనం, అది మూసేసిన ఎవరో మూసేయాలి దాన్ని, మన వల్ల వద్దా? ఇందులో ఎండ్రపాస్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇందులో ఎండ్రపాస్ మనం తయారు చేసి 4 రోజులు ఆపేయాలి. ఇప్పుడు ఇందాక నేను వీడియో తీస్తున్నప్పుడు సార్ 2 vehicles వస్తే బైక్ పోవస్తాడు, బైక్ ప్లేస్ ఉంది, నేను చూసాను. ఇబ్బంది అవుతుంది సార్, బైక్ పోయినా కానీ కంజెస్ట్గా పోతుంది. ఇప్పుడు ఆవిడ మొత్తం వేస్తారు, ఇప్పుడు ఆవిడ మీరు ఎలా అంటారు కదా, ఇప్పుడు మొత్తం రోడ్డే తక్కువ వేస్తారు, ఎందుకంటే దాన్ని బిజీ చేయాలి కాబట్టి. అప్పుడు అన్ని అందరూ ఒక పక్క నుంచే పోవాలి. నేను చూడబట్టి 1 month అవుతుంది సార్, ఎందుకంటే ఇప్పుడు దాన్ని బిజీ రిపేర్ చేయాలి, మొత్తం క్లోజ్ క్లోజ్ చేయాలి. అప్పుడు బండి ఈ బండి ఆ బండి బైక్ అంతా ఇంటి పక్క నుంచే పోవాలి, ఒక పక్క నుంచి. అవునా కదా? మరి అప్పుడు ఎంత కష్టం. ఒక ట్రాక్ వేస్తారు, NHL 2 ట్రాక్లు ఉన్నాయి ఇక్కడ. అవును, మరి అప్పుడు ఎలా వేస్తారు? బైక్ కూడా చెప్పండి, దాని మాకు మూసేమని ఎదిసేమని చెప్తారు. మూసేయలేము, ఛాన్స్ ఉండదు. దాన్ని ప్యూరింగ్ చేస్తున్నారు. ప్యూరింగ్ అంటే దాంట్లో మట్టి వేసారు, పుల్లిగా వేసారు, టైట్ వేసారు, పుట్టగాలు చూడండి టైట్ వేసారు, దిగింది మరి దాంట్లో. ఇప్పుడు దానికి ఏం చేసిందని నేనైతే అది అంతా ఎందుకు ఇంకో రూట్ ఇచ్చేసానని చెప్పారు, ఎందుకంటే వాటర్ ఫ్లోర్ కోసం. చూసి ఎంత దూరం ఆలోచించాను. ఒక నిమిషం సార్, అది మాన్యువల్ కాకుండా మనం ఏదైనా పుషింగ్ చేయొచ్చు కదా సార్, జేసీబీతో. అది జేసీబీ కూడా పెట్టి అన్ని ఫోటోలు కూడా అన్ని పెట్టి పుషింగ్ చేశాం కాబట్టి అంత దూరం వెళ్ళింది. దిగాలి అది, నువ్వు అన్నట్టు పైన వేసేసి NHA కాబట్టి నేషనల్ హైవే కాబట్టి ఏ రోజు అలా చేయదు. దాన్ని మూసి పారితే ప్లాస్టింగ్ చేసి పారితే నీకు కనపడద్దా? అప్పుడు దాంట్లో ఏమైతే వెయిట్ దిగిపోవాలి. నేను ప్రమాదం జరగకముందే మనం చూడాలని నా బాధ. ప్రమాదం జరగకముందు చాలా దూరం ఆలోచించాం కాబట్టి అది నీట్గా చేస్తున్నాను. వేరే ఒకటి ఈ టోల్ ప్లాజా ఇండియాలో ఎవరో చేయడం చేసింది, ఎందుకంటే ఈ కంపెనీ ఒకటే పర్ఫెక్ట్గా చేస్తుంది. అవును సార్, మరి తీసుకుంటుంది, పర్ఫెక్ట్గా చేస్తుంది. నా బాధ ఏంటి సార్, ఇది టోల్ గేట్, మన టోల్ గేట్ ఉంది ఇండియాలో నెంబర్ 1 మధ్య మీరు అంటారు ఓకే, ఇది ఇండియాలో మిడిల్లోకి వెళ్ళి ఉంది సార్. కాబట్టి కాశీ టు కన్యాకుమారి మిడిల్ రోడ్ ఎక్కువ ఉంటుంది క్రౌడ్. మనం ప్యూరింగ్ జాగ్రత్తగా చేస్తాం. వేరే వాడు అయితే ఏం చేస్తాడు, అన్నట్టు 4 ట్రిప్ మట్టి, ఒక ట్రిప్ మెత్త అయిపోద్దా? నువ్వు రావుగా దగ్గరికి ఆ ట్రిప్ మెట్టే దాంట్లో దిగుతూ ఉండాలి, దిగుతూ ప్యూరింగ్ చేస్తూ ఉండాలి. మీకు ఎంత పని చేసామని చెప్పి తెలిస్తే 30 మంది లేబర్ పెట్టి మొత్తం పూరింగ్ మనిషి మేనల్లో చూపించాం. కానీ అట్లా లేదు సార్, అక్కడ చూస్తే ఇప్పుడు మీరు చూస్తే అట్లా లేదు. ఇప్పుడు ప్రస్తుతం చూడండి సార్ ఎంత ఘోరం కుంగింది. ఈ రోజు కూడా మార్నింగ్ చూసే దిగుతుంది, వాటర్ పడి వర్షం పడిందిగా దిగుతూ ఉంది. ఇప్పుడు మేమేం చేద్దాం అనుకున్నామంటే దాన్ని మొత్తం తగ్గొడేద్దాం. చూసా మీరు ఏమన్నా చూసా? ప్యూరింగ్ చేయం, మొత్తం లేపేద్దాం. సంతోషం ఇంకా చూసారు మరి అది అందుకే అర్థమైంది. ఇప్పుడు మీకు ఎందుకు ఇప్పుడు అర్థమైందా? అందుకే ప్రమాదం జరగద్దని ముందు సూచన చెప్తున్నా సార్. నాకు బాధ ఏంటంటే స్కూల్ పిల్లలు పోతుంటారు ఇక్కడ నుంచి. ఒక నిమిషం బాధ ఏంటి సార్, స్కూల్ పిల్లలు, స్కూల్ బస్సులు పోతాయి, ఆటోలు పోతాయి. ఒకటి 1 సెకండ్ సార్, ఇక్కడ నుంచి మినిస్టర్లు పోతారు, కలెక్టర్లు పోతారు. ఆఫీస్ పోయాడబ్బా, ఎవరి మంది ఆఫీస్ పోయి రాణించలేనా కదా, ఏం రాణిస్తారా పడికి? నా బాధ ఏంటంటే ఒక మినిస్టర్, కలెక్టర్ వాళ్ళు కూడా అంత రెస్పాన్సిబిలిటీ లేకుంటే ఎట్లా సార్? ప్రమాదం జరిగినాక ఏం చేస్తాము సార్? అక్కడ ప్రమాదం సంబంధించి ఏమీ లేదు, అన్ని పెట్టాం, సేఫ్టీ పెట్టరు. కానీ ఎన్ని రోజులు సేఫ్టీ గది ఇప్పుడు చెప్పింది మీకు అదే కదా సార్. హైవే మీద బ్రిడ్జి దగ్గర కుంగిపోవడం అంటే ఒక రోజులు అవ్వదు, ఇల్లు డాబా ఒక రోజులు అయిపోద్దా? అది కూడా అంతే. ఇప్పుడు దాన్ని మొత్తం వాటర్ ఇచ్చి చాయ్ ఏం నేర్చుకున్నారబ్బా మీరు? నాకు అర్థమైతే లేదు, నాకు మనుషులతో చూసుకోవడం తెలియదు. ఇప్పుడు ఒకటే సార్